ఆ దేవదారు చెట్టుకు లేనట్లుగానే నీతిమంతులైన యొక్క జీవితంలో ఎప్పుడు కూడా చూసినట్లయితే కనుక కుళ్ళు కానీ కుతంత్రాలు కానీ నీతిమంతులకు జీవితంలో ఉండదండి. ఎప్పుడు చూసినా నీతిమంతుడైన వాడు ఎదటివాడిని ప్రేమించే గుణం ఉంటుంది తప్ప కడుపులో కుళ్ళు పెట్టుకొని పైకి ఒకలాగా మాట్లాడేటండి. అంటే కడుపులో కుళ్ళు పెట్టుకొని పైకి ఒకలాగా మాట్లాడే గుణము నీతిమంతులకు ఉండదండి. నీతిమంతుడు ఎప్పుడు చూసినట్లయితే ప్రభువుని యేసుక్రీస్తు ఏదైతే బోధించారో ఆ బోధించిన బోధన అనుసరించి మాత్రమే తన జీవితం కొనసాగుతాడు. కాబట్టి యేసుక్రీస్తు ఎలాగైతే సర్వమానవులన్నీ ప్రేమించారో అదే ప్రేమతో నీతిమంతుడైన వాడు కూడా ఎదరవాడిని ప్రేమిస్తాడు. కానీ కడుపులో కుళ్ళు పెట్టుకొని లోపల ఒకలాగా పైకి ఒకలాగా మాట్లాడే గుణము నీతిమంతులకు ఉండదు అనమాట. లోపల ఒకలాగా పై ఒకలాగా ఉండేటండి మనస్తత్వం కాకుండా ఉండదంట. ఏక మనసు కలిగి ఉండి ప్రభు యొక్క నేర్పించిన ప్రతి ఒక్క అంశాన్ని కూడా